ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజలను మభ్యపెట్టడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు మాజీ ఎంపీ మార్గని భరత్. సూపర్ 6 పేరుతో పథకాలు అమలు చేస్తానన్న చంద్రబాబు ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరచడానికే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చామంటున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి హరీష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయింది. ఈ 100 రోజుల పాటు తాము ఎంతో ఘనంగా చేశామంటూ ఇంటింటికి తిరిగి తమది మంచి పాలన అంటూ స్టిక్కర్లు అతికించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవంగా 100 రోజుల్లో రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయాన్ని చెప్పడానికి మాజీ ఎంపీ మార్గాని భరత్ మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, 100 రోజుల పాలన చాలా అద్భుతంగా జరిగిందని కూటమి నేతలంతా ప్రకటించుకుంటున్నారు, ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఒక అంశం అండి, ఇప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి 100 రోజుల పాలనలో ఏ సూపర్ వాళ్ళు ప్రజలకి ఇచ్చారని అడుగుతున్నా. ఒక్క సూపర్ అయినా ఇచ్చారా? సూపర్ 1, సూపర్ 2, సూపర్ 3 ఏదైనా ఇచ్చారా? ఏది ఇవ్వలేదు కదా. అసలు ఇది మన మంచి ప్రభుత్వం అని ఎట్లా పెట్టుకుంటారు? ఏదైనా మనం సాధించి మనం ప్రజలకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం అని అంటే మంచి ప్రభుత్వం అని పెట్టుకున్నా పోనీ ఒక అర్థం ఉంది. ఇదే వాలంటీర్లు, ఇదే సచివాలయం స్టాఫ్కి స్టిక్కర్లు ఇచ్చి మీరు ప్రతి ఇంటి డోర్కి అంటించండి అని చెప్తా ఉన్నారు. అంటే ఈ 4 నెలల్లో 40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన దానికి మన మంచి ప్రభుత్వమా? మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడానికి అమ్మేస్తూ ఉన్నప్పుడు ఇది మన మంచి ప్రభుత్వమా? జగనన్న CBSE సిలబస్ తీసుకుని వస్తే దాన్ని పూర్తిగా రద్దు చేసిన దానికి ఇది మన మంచి ప్రభుత్వమా? దేనికి మంచి ప్రభుత్వం అని అడుగుతున్నా. అంటే తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు దానికి మంచి ప్రభుత్వమా? దేనికండి అని అడుగుతున్నా. అసలు ఏం చేశాడని నేను ఒకటి చెప్తున్నానండి. ఇవాళ ఉల్లిపాయ సెంచరీ కొడతా ఉంది. ఉల్లిపాయ ధర, అసలు నిత్యావసర వస్తువుల రేట్లు ఎట్లా ఉన్నాయి? దేనికి మంచి ప్రభుత్వం అని అడుగుతున్నాను. ఏం చేసామని మంచి ప్రభుత్వం? ఏం చేయలేగా. ఒక పక్కనేమో స్టీల్ ప్లాంట్ని అమ్మే కార్యక్రమం జరుగుతూ ఉంది. అసలు దేనికి అని అడుగుతున్నాను. దేనికి ఆన్సర్స్ లేవు. ఏదో మనం అధికారంలో ఉన్నాం, స్టిక్కర్లు అంటించుకుందాం, దీనికి పనికొస్తారు. రాష్ట్రం అంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయని మార్గాని భరత్ చెప్తున్నారు. ఇప్పటిదాకా 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని, కనీసం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని, ప్రజల్ని మౌలు చేయడానికి, ఏమార్చడానికి ఈ 100 రోజుల పాలన స్టిక్కర్ల అతికింపు ప్రక్రియని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.